सदा निम्बवृक्षस्य मूलाधिवासात् सुधास्राविणं तिक्तमप्यप्रियन्तम् तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथम्। ఒరే ఎవర్రా ఈ కుర్రుడు అట్టా కళ్ళు మూసుకొని కూర్చున్నాడు? ఏమోరా, మన ఊరు కొత్త అనుకుంటా, ఒకసారి ఇలా అడిగి చూద్దామా? వద్దు రోయ్, మనకెందుకు? పుట్టుకుని కోపం వచ్చిందనుకో చట్టుకుని కొట్టినా కొడతాడు. పెద్దగా అరవకుండా రోయ్. నిజమే రోయ్, చూస్తే పిచ్చోళ్ళ ఉన్నాడు. పదండ్రా, మనకెందుకు? ఒరే మన మంద వెళ్ళిపోతుంది రోయ్. ఒరేయ్, ఈ చీకట్లో కూడా అబ్బాయి ఆ చెట్టు కిందే ఉన్నాడురా. భయవేదేట్రా? భయం గీయం ఉండదురా. ఉంటే అర్ధరాత్రి పూట అక్కడ ఎందుకు కూర్చుంటాడు? ఒరే ఓసారి వెళ్ళి చూసొద్దామా? అమ్మో, నాకు భయం. రాత్రిపూట నేను ఎక్కడికి రాను. ఒరే ఈడేంద్రా, నిన్న మనం చూసినప్పుడు వీడు ఇట్టాగే కూర్చున్నాడు. పొద్దున మనం పోయేటప్పుడు కూడా వీడు ఇట్టాగే కూర్చున్నాడు రా. అయినా ఈడికెందుకురా తపస్సులు మునుల్లావా? అవునరా, హాయిగా మనకు మళ్ళీ ఇంత కూడు తిని మందలు మేపుకుంటూ మనతో ఆడుకోవచ్చు కదరా. ఈడు చూడటానికి పిచ్చోళ్ళ ఉన్నాడు కానీ ఇళ్ళు ఏదో ఉందిరోయ్, చూసే కొద్దీ చూడబుద్ధి అవుతుంది.
నీకు ఎవరిని చూసినా అట్టగే అనిపించుద్రా. మనకెందుకురా, అరవకుండా పదండి. ఆడు కళ్ళు తెరిచాడంటే మంత్రాలు వేసి మన అందరినీ కట్టిపడేస్తాడు. మా తాత చీకట్లో బయటికి పోవద్దన్నాడు. నువ్వు రమ్మంటే వచ్చా. పదండ్రా పోదాం. అది సరేరా, ఆ పిల్లోడికి అసలు ఆకలవుదేంట్రా? అవన్నీ మనకెందుకురా, మన ఇళ్ళకి పోదాం పదండి. ఇంకా పొద్దుపోతే మా తాత నన్ను తంతాడు. పదండ్రా. పాండురంగా విఠల. పాండురంగా, పాండురంగా పండరినాథ. పాండురంగా, షిరిడి జై సాయిరామ్. షిరిడి జై సాయిరామ్. ఈ వయసుకి ఏళ్లు నిండిన మహర్షిలాగా కనిపిస్తున్నాడు. ఏమో ఎవరిలో ఏ మహత్యం ఉందో ఆ విఠలుడికే తెలియాలి. విఠల,
ఇదేంటమ్మా సోద్యం? ఈ పిల్లాడిట్ట యాప్ సెట్ కింద ఎన్నాళ్ళుంటాడు? ఏవోనమ్మా, ఏ ఊరు నుంచి వచ్చాడో ఏమో, మనకు మాత్రం ఏం తెలుసు. మన ఊరి పిల్లోడు మాత్రం కాదు, చూస్తా ఉంటే పిచ్చాళ్ళ కనపడుతున్నాడు. నీ కంటికి అందరూ పిచ్చోళ్ళలాగే కనపడతారు వదినా. అయినా మన సిరిడీకి పక్కీర్లు సన్యాసులు రావడం కొత్త ఏం కాదులే. ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడో ఒకసారి అడిగి చూద్దాం వదినా. మనకెందుకు, మన గోల్తోనే మన సత్తా ఉంటే పద పోదాం. అమ్మయ్యా, కళ్ళు తెరిచాడు. వీటలా ఈ పూట ఎలాగైనా సరే ఆ బిడ్డను వివరాలు అడిగి తెలుసుకోవాలి. ఎవరూ పట్టించుకోపోతే బిడ్డ అన్యాయమైపోడు పాపం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఒక్కరోజు తినకపోతే పేగులు కాస్త మలమల మాడిపోతాయే, అట్టాంటిది ఇన్ని రోజులు గుక్కెడు మంచినీళ్ళు కూడా తాగకుండా ఎట్టా ఉన్నాడు, ఎట్టా తట్టుకున్నాడు. అయ్యో, చేదుగా ఉంటాయని తెలుసు కూడా ఆకలికి తట్టుకోలేక పిచ్చి సన్నాసి ఆకులు తింటున్నాడు. అందుకే అన్నారు ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు అని. అయ్యో, అవి తినకరా అబ్బి, రొట్టెలు తెస్తున్నాను. షిరిడి జై సాయిరామ్. షిరిడి జై సాయిరామ్. అబ్బి,
నీ పేరేమిటి? మీ దేవురు? నువ్వెవరి బిడ్డవు నాయనా? అయ్యో నా మతి మండ. బిడ్డ ఆకలితో ఆకులు తింటూ ఉంటే 4 రొట్టె ముక్కలు పెట్టి ఆకలి తెచ్చాల్సింది పోయి పిచ్చి ప్రశ్నలతో విసిగిస్తున్నానేమిటి? నాయనా, నువ్వు 4 రోజుల నుంచి కళ్ళు మూసుకునే ఉన్నావాయే. లేపుదామంటే నువ్వు మహానిష్టలో ధ్యానంలో ఉన్నావు. ఇదిగో ఇవాళ కళ్ళు తెరిచావు. చూస్తుంటే బాలపాండురంగంలా ఉన్నావు నాయనా. తీసుకో నాయనా, ఈ రొట్టెలు తిని నీ ఆకలి తీర్చుకో. పాపం ఆకలికి తట్టుకోలేక ఆకులు తిన్నాడు. అదేమిటి నాయనా, నీకు తినమని పెడితే వాటికి వేస్తావేమిటి? ఆకలితో నీ పేగులు మాడిపోతూ ఉంటాయి. ముందు నువ్వు తిన్నాయినా. నా ఆకలిని గమనించడానికి నువ్వు ఉన్నావు తల్లి. మరి వీటి ఆకలిని తీర్చడానికి కూడా ఒకరు కావాలి కదా. ఏమిటి నాయనా నువ్వనేది? వాటి ఆకలి తీరితే నా ఆకలి తీరినట్టే. అదెలా సాధ్యం నాయనా? నువ్వు తింటేనే కదా నీ ఆకలి తీరేది, నేను తింటేనే కదా నా ఆకలి తీరేది. అయినా నీ మాటల్ని అర్థం చేసుకునే జ్ఞానం నాకు లేదు నాయనా. సరే, నీ మాట ప్రకారమే తింటాను. ఆకలితో ఉన్నవారికి ప్రేమతో అన్నం పెట్టేవారు దైవంతో సమానం. అందుకే నీకోసం తింటాను. తిన్నాయినా, తిను, బాగా తిను, కడుపు నిండా తిను నాయనా. తిన్నాయినా, తిను తిను, తృప్తిగా తిను. హ, ఎంత జ్ఞానం బిడ్డకి! ఇంత చిన్న వయసులోనే ఎంతటి విశాల హృదయం!